సార్ మీ సార్ వస్తున్నారా? ఎవరు రాడు, నేనే. అది ఆస్ట్రేలియాలో ఏది పడితే తినేసి ఏది పడితే తగిసి ఇలా అయిపోయి వాసినోని అనుకున్నావా? బలిసినోని నేను. ఒరిజినబుల్. బిత్తిరి సత్తి గారు వెల్కమ్ టు డి ప్రీమియర్ లీగ్. ఏంటా ఇంత టాలెంటెడ్ గా కనిపిస్తే ఎవరా అనుకున్నాను నేను. ఏంటి గెటప్ ఏంటి? గెటప్ కాదు, ఇది ఒరిజినబుల్. డెంటల్ నెంబర్ 32, బోర్డు బ్లాక్, నేమ్స్ వైట్, ఐ సైట్ 1.25. ఎనీ డౌట్? ట్రైనింగ్ సెంటర్ ఎన్నో తెలుసా? చిత్తవల పొదలు, నల్ల తుమ్మ చెట్టు నీడ, తుక్కుగూడ. ఆ లాస్ట్ మాకు తెలుసు సార్, తుక్కుగూడ. ఇసొంటివి కూడా పంచులేస్తే తోలు తీసి తొక్కు కూడా పెట్టొచ్చు. ఇంతకీ ఎవరు సార్ మీరు? చిన్న పోరగా నుంచి ఫండ్ ముసలోళ్ళు పింఛన్ తీసుకుంటోళ్ళు కూడా అన్నగేది ఎవరిని చూసి తెలుసా? ఈ సత్తిగాని చూసి. ఒట్టిగానే రాలే పేరు, చాలా మంది ఉట్టి కోమలకు పోయినరు. ఆగం సత్తిగాడు, తిరుగుడు సత్తిగాడు, తాగుడు సత్తిగాడు, వీళ్ళందరూ ఉట్టి కోమాలకు పోయిన తర్వాత ఈసారి పుట్టేటోడు పోవాల్సింది కోమాలకు కాదు, పోలీసులకు అని మొక్కి మన ఆయనమ్మ 10 దినాలు ఫత్యముండి ఫత్యపురం మైసమ్మ కాడ మొక్కి మరీ పెట్టిందిరా నా పేరు బిత్తిరి సత్తి అని. నాకు చాలా బాగా నచ్చింది సార్. విక్రమార్కుడు గెటప్ లో లక్ష్మీ నరసింహ డైలాగ్. ఇట్స్ నైస్, వండర్ఫుల్. అవును, ఇంతకు ఇదంతా వదిలేసి అక్కడున్న వాళ్ళు తెలుసా మీకు? డీలో వాళ్ళు ఎందుకు తెలియదు నాకు. యాక్చువల్లీ మీరు పేరేంటి? 2 ఒత్తులు ఉండేది బిత్తిరి సత్తి. అయ్యో అంత సీన్ వద్దండి, ఒకటి పేరు చెప్పు. బిత్తిరి సత్తి. మనకు మనం ఎలిమినేటెడ్ ఇచ్చుకోవాలి మేడం. ఎలిమినేటెడ్ ఇచ్చుకోవాలంట. బిత్తిగాడు. కానీ ప్రదీప్ గారు, నాకు బిత్తిరి సత్తి గారు తెలుగు కొత్తగా ఉంది. మీ తెలుగు కంటే కొత్తగా ఉందా మేడం? నాకేం అర్థం అవట్లే నిజంగా. అలా కాదు, అసలు మీరిద్దరే మాట్లాడుకోవాలి. నో వద్దులే, ఈ రోజు అయితే బత్రి గారితో ఏం లేదు. బద్రి కాదమ్మా, బిత్తిరి. ఓకే, చాలా కొత్తగా ఉంది. బిత్తిరి గారు పక్కన ఉన్న పర్సన్ పేరేంటి? ఫర్దీప్. అయితే అందరివి తప్పులే అనుకుంటుంది మేడం. బట్ చాలా చాలా హ్యాపీ గురుగారు, చేతులు ఖాళీ లేవు. ఓకే, నమస్కారం, చాలా హ్యాపీ వచ్చినందుకు. మీరు ఎవరైనా అలా ట్రై చేసే అవకాశం ఉందా మాకు? I think Shreya is a very good hip hop dancer, right? Yes, she is andi. Please come, ma'am. ధీం ధనక ధీం తాగిట తక ధీం ధనక ధీం ధీం ధనక ధీం తాగిట తక ధీం ధనక ధీం. నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పా. ఇరక్కొట్టేశారు అసలు అందరు కలిసి. జడ్జెస్ అడుగుదాం. కంటెస్టెంట్స్ ఇద్దరు నుంచోండి. శ్రేయ అండ్ నవీన్. శేఖర్ మాస్టర్. ప్రొఫెషనల్ డాన్సర్స్ లా చేశారు, ఇరక్కొట్టేశారు డార్లింగ్. థ్యాంక్ యూ అంతో మధు టీమ్, ఫెంటాస్టిక్ జాబ్. థ్యాంక్స్ ఫర్ ది ఎనర్జీ. మా మధుకి లేఖకి ఏంటి అక్కడి నుంచే అమ్మాయిలు కావాలరా నీకు? అమ్మాయిలు ఆయన అడుగుతున్నాడు. అన్నావు కదా, ఇద్దరులో ఎవరికి అని అడుగుతున్నాడు. బ్లాక్ ఆర్ బ్లూ? బ్లాక్ మేడం. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా, ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. స్వాతి గారు. జీవన్,
నేను నీతో డాన్స్ చేస్తా. ఏయ్! ఏయ్! జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుండి అబ్బని తీయని దెబ్బ. వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా పురుషుల్లోనా పుంగవా పులకింతుస్తే ఆగవా అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బ. అమ్మ నీనున్న నీ బుగ్గ ఎంతో లేదగా. Give it up for Swati, please. Thank you. ఒక కిసికి ఇలా అంటే బాయ్స్ ఎంత పవర్ఫుల్ అయినా సరే గర్ల్స్ కి వీక్ అయిపోతారు. అందరూ అలా కాదు. లేదు కావాలంటే పక్కన మాస్టర్ అడగండి మేడం. నాకెవరు మరి కిస్ పెట్టలేదు, నాకు తెలియదు మరి. అమ్మా బాబోయ్, అమ్మా బాబోయ్, ఆయన మాట్లాడుతున్న టాపిక్ వేరు సార్. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడైతే ఎవరు పెట్టలేదు, బాధ పెడుతున్నావా లేదా? ఇండైరెక్ట్ గా అడుగుతున్నారు సార్. నిజంగానే బాధపడతా, నాకెవరు పెట్టలేదు ఇప్పటివరకు అని. ఆయన ఇంకా బాధపడుతూనే ఉన్నాడు ఆయన. ఇప్పటికీ ఎవడు అర్థం చేసుకోవట్లేదు. ఎవరికి అంటే నేను అర్థం చేయాలా? ఇంకా గర్ల్స్ ఉంది కదా, ఓన్లీ నేను ఒకటి ఉంది ఇక్కడ. కాదు స్వాతి, ఇస్ ఇట్ ట్రూ? ఒక అబ్బాయికి మనం ఒక కిస్ ఇస్తే అంతేనా? అంత సోది ఏం కాదు. ఇక్కడ నుంచి నేను శ్రేయ శేఖర్ మాస్టర్ కి కిస్ కి బ్లో చేస్తాం, చూద్దాం. చూడండి మేడం, ఆ స్మైల్ చూడండి. పాపా ఏమి స్మైల్ ఇవ్వలేదు. ఏ స్మైల్ ఇచ్చాను. ఒక నిమిషం అప్పుడు మేమిద్దరం గో నియర్ ద స్టేజ్ థింగ్ అండ్ కెన్ డు ఇట్. అప్పుడు చూద్దాం. ఏంటో మాస్టర్, అన్ని మీకు అనుకూలంగా ఏంటో సిచ్యువేషన్. సిగ్గుపడుతున్నారు. అయ్యో ఆయన రెడీ అవుతున్నాడు చూడండి మీరు, అక్కడ వద్దనట్లేదు ఆయన. వెనక్కి వెళ్తున్నా, చూస్తున్నా ఇద్దరిని. సర్దుకుని కోటు చేతులు రెడీగా. ఏం జరిగిందో నాకు తెలియదు, అందుకని చూస్తున్నా. Do we have your consent to kiss? Huh? No, you have no problem. సార్ అడిగారు, సార్ మీకు నాకు నో ప్రాబ్లం. అయ్యో ప్రదీప్ గారు, ఐ థింక్ ఐ షుడ్ కమ్ దేర్, లేదంటే ఐ విల్ మిస్ దిస్ ఛాన్స్. అది రెడీ మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? అంటే ఫ్రంట్ వ్యూ అది కనపట్లేదంట. మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ శేఖర్ మాస్టర్ ఎక్స్ప్రెషన్ లో వస్తుంది అనమాట. అమ్మో, అయ్యో ఆయన గడ్డం తుడుచుకుని రెడీ అవుతున్నాడు. మేడం ఏమడిగారంటే, అమ్మాయికి ఇస్తే గానీ అలా ఓడిపోతావు, అబ్బాయిలందరూ అలా పడిపోతారా? కాదు నాకు తెలియదు అని ఆయన అన్నాడు. కానీ నాకేం టచ్ అవ్వలేదు. సార్ నాకెందుకో ఈ బుధవారం ఈ ఎపిసోడ్ నేను మీ ఇంట్లో చూద్దామని, ఈ ఎపిసోడ్ చూడాలి సార్. ఫామ్ హౌస్ కి వెళ్తున్నావు, టీవీ లేని చోటుకి వెళ్తావు. నేను టీవీ నేను తీసుకొస్తాను సార్, సెటప్ బాక్స్ సహా వస్తాను సార్ ఫామ్ హౌస్ కి. ఇక నుంచి ఇది డిపిఎల్ కాదు, ఇది ఎస్పిఎల్, శేఖర్ ప్రీమియర్ లీగ్. కొట్టుడే. ఏదో సార్ మీరు హ్యాపీగా ఉండాలి, అది చాలా మాకు. ఇప్పుడే వీళ్ళని చూశాక నాకు ఐడియా వచ్చింది, సీక్వెల్ పార్ట్ 2 మంత్ ఆఫ్ ముద్దు అని. శేఖర్ మాస్టర్ అందులో ఒక క్రూషియల్ రోల్ ప్లే చేయాలి. నాకెందుకు బాబు, నాకు యాక్టింగ్ రాదు. ఇప్పుడు ఆయన యాక్టింగ్ రాదంటున్నాడు, ఇది ఇంట్లో చూశాక ఇంట్లో ఆయన చేస్తాడు చూడండి, అది యాక్టింగ్. అయ్యో ఇదేంటిది గ్రాఫిక్స్ అది. మస్తు షేడ్స్ ఉన్నాయి కమల్ హాసన్. నెక్స్ట్ షెడ్యూల్ వచ్చినప్పుడు చిన్నగా బ్యాండేడ్ చిన్నగా సార్. సాయి, హౌస్ యువర్
ఒకరే వచ్చారా ఫ్యామిలీతో వచ్చారా అని అడుగుతున్నారు మేడం. నవీన్ అక్కడ పర్ఫార్మర్ అన్నాడు అలా అని మళ్ళీ పిలిచి ఎంత పర్ఫార్మ్ చేసాడు